థ్యాంక్స్ ఎందుకు ఆంటీ, ఇది మన ఇంట్లో ఫంక్షన్, నేను రాకుండా ఎలా ఉంటాను? హాయ్ హారిక గారు, హౌ ఆర్ యూ? ఫైన్ పల్లవి. మిమ్మల్ని లాస్ట్ టైం అడగాలనుకుని మర్చిపోయాను. ఇంతకు ముందు ఏదైనా జాబ్ చేశారా? అవును, నేనొకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, ఇప్పుడు వదిలేశాను. అనుకున్నాను. మీ డ్రెస్సింగ్ స్టైల్, మీరు మాట్లాడే పద్ధతి చూస్తుంటే అచ్చం వర్కింగ్ ఉమెన్ లాగానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వింతకు ముందు బేకరీలో ఏదైనా పనిచేసావా పల్లవి? అదేంటి అలా అడుగుతున్నావు? అంటే మా వదినకి బిస్కెట్లు బాగా వేస్తుంటేను. బిస్కెట్ ఏంటి రేణు, ఆవిడ అడిగింది కరెక్టే కదా. రేణు ఏదో సరదాగా అలా అంటుంది హారిక గారు. ఫ్యామిలీలో తను మంచి జోవియల్ పర్సన్ అని ఫస్ట్ మీటింగ్ లోనే అర్థమైంది. నా మాటలు జోక్గా తీసుకున్నారని మీరిక్కడికి వచ్చినప్పుడే అర్థమైంది. అవును హారిక గారు, మీరు మళ్ళీ జాబ్ కంటిన్యూ చేస్తారా? ప్రస్తుతానికి అవకాశం అదృష్టం రెండూ లేవు, ఇంట్లోనే ఉంటున్నాను. నోనో, మీలాంటి టాలెంటెడ్ పీపుల్ ఇలా ఇంటికే పరిమితం అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా వస్తుందండి? ఉద్యోగం చేస్తేనే కాదు పల్లవి, ఇంటిని బాధ్యతగా నడపడం కూడా ఉమెన్ ఎంపవర్మెంటే. భార్యని బట్టి భర్త, అమ్మని బట్టి పిల్లలు ఉంటారు. ఆ ఇంపాక్ట్ సమాజం మీద కూడా ఉంటుంది. అందరూ నీలాగా ఉండరు కదా. అందరూ వినండి, ఈయన పేరు వినయ్ గారు. మనం ల్యాండ్ ఈయన దగ్గరే కొనబోతున్నాం. అక్కడి నుండి మన రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే నువ్వు చెప్పిన స్పెషల్ గెస్ట్ ఈయనేనా అమ్మా? వినయ్ గారు స్పెషల్ గెస్ట్ కాదు, మన బిజినెస్ కి హెల్ప్ అండ్ సపోర్ట్ గా ఉండే మనిషి. అంటే స్పెషల్ గెస్ట్ ఇంకా రావాలి. ఆల్రెడీ వచ్చారు. ఆల్రెడీ వచ్చారా? ఎవరమ్మా? ఉషా, ఇలా రామ్మా. నేను అత్తయ్య, ఉషా, వెళ్ళి దీపం వెలిగించమ్మా. అత్తయ్య, మీరు మావయ్య ఉండగా నేను ఇక్కడ ఎంతమందున్నా నువ్వెప్పుడూ మాకు స్పెషలే ఉషా. అది కాదత్తయ్య, ఈ ఇంటికి ఆది దంపతుల్లాంటి మీరు మావయ్య కలిసి దీపారాధన చేయండి. అదే పద్ధతి కూడా. లేదంటే నాకంటే పెద్ద కొడలు హారిక అక్కతో చేయించండి. కాదంటే ఇంటి ఆడపడుచు రేణు ఉంది, మీ అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇంతమంది ఉండగా నేనెందుకు? లేదమ్మా, వాళ్ళెవ్వరూ కాదు, నువ్వే చెయ్యాలి, నువ్వే చెయ్యాలి, నువ్వే చెయ్యాలి, నువ్వే చెయ్యాలి. అది కాదత్తయ్య. ఇంకేం మాట్లాడద్దు. మెట్టినింటి గౌరవాన్ని నిలబెట్టే నీలాంటి కోడళ్ళు ఇంటికే కాదు సమాజానికి వెలుగవుతారు. మీ అమ్మా నాన్న ఏ తలంపుతో నీకు ఉషా అని పేరు పెట్టారో తెలీదు, కానీ నీ వల్ల నిజంగా మా జీవితాల్లో వెలుగులు మొదలవ్వబోతున్నాయి. దానికి శుభసూచకంగా నువ్వే దీపారాధన చెయ్యాలి. వెళ్ళమ్మా.
ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు. అన్నిట్లో తెలివిగా ఆలోచించే అత్తయ్య గారు ఈ విషయంలో మాత్రం నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजानन महर्निशम् అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. అమ్మా ఉషా, నీ చేత్తో మన కంపెనీ పేరు రివీల్ చేయమ్మా. నేనెందుకు అత్తయ్య? ఈ కంపెనీ మీది, మీరే చేయాలి. చేయండి అత్తయ్య. కుదరదు, నువ్వే చెయ్యాలి. అమ్మా ఉషా, మీ అత్తయ్య చెప్తుంది కదమ్మా, వెళ్ళి కంపెనీ పేరు రివీల్ చేయి. వావ్, ఉషా రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్. సూపర్.